నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కర్ణాకర్. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే జోరుగా కొనసాగుతా ఉన్నాయి. అయితే దీంట్లో భాగంగా మనము సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరిని తెలంగాణ శబ్దంలో ఇంటర్వ్యూస్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం చింతలపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కొప్పు శ్రీశైలం గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారన్న? సూపర్ అన్న. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారన్న? అన్న మేమైతే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కంటెస్ట్ చేస్తున్నాము. ఓకే. సో అయినప్పటికీ కూడా మా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఓకే, గ్రామ అభివృద్ధి కోసం ఓకే, మేము ఇక్కడ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓకే బలపరిచిన అభ్యర్థిగా నేను చింతలపల్లి గ్రామంలో సర్పంచ్గా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఓకే అన్న, కొన్ని మీ గురించి మీ పర్సనల్ విషయాల గురించి కొన్ని చెప్తారా? అన్న నా పర్సనల్ విషయాలంటే ఏం లేదన్న. మేము చదువుకున్న విద్యార్థిగా ఓకే, గ్రామ సేవ చేయడం కోసము, ఓకే, గ్రామ ప్రజల ఆశీర్వాదం కోసము ఈరోజు నేను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతున్నాను. ఓకే. అయితే మీరు గతంలో అంటే మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా? అన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అంటే నేను 2014 ఓకే, అప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా లేదు మా ఊర్లో. ఓకే, మేము అప్పుడు మంగళపల్లి గ్రామ పంచాయతీ. ఓకే. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి 2017-18 ప్రాంతంలో డివైడ్ అయినటువంటి గ్రామ పంచాయతీ. ఓకే, నేను ఇక్కడ 2014లోనే ఒక ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేసి ఓకే, ఒక డిగ్రీ చదివే విద్యార్థి చేత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ట్యూషన్ మన పిల్లలకి, ఎందుకంటే మన ఇళ్లలో మన తల్లులకు కానీ తండ్రులకు కానీ చదువు రాకపోవడం వల్ల స్కూల్కి పోయే పిల్లలకి సాయంత్రం ఓకే, ఏదైతే హోంవర్క్ చేంజ్ అయినటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో 2014లోనే దాదాపు ఒక 5-6 మంత్ నేను అప్పుడు ట్యూషన్ పాయింట్ నడిపడం జరిగింది. అప్పుడు నేను జస్ట్ ఒక 6-7 మాత్రమే నేను శాలరీకి పనిచేస్తా ఉన్నా ఆ రోజుల్లో. ఓకే. సో అప్పటికి కూడా నాకు ఏముండంటే నేను సంపాదించేదాంట్లో ఎంతో కొంత సర్వీస్ చేయాలి. ఓకే. సో గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అది చేయడం జరిగింది. ఓకే. ఏ గుర్తు వచ్చిందండి మాకు? ప్రస్తుతానికి వచ్చేసి మాకైతే ఇప్పుడు ఫుట్బాల్ గుర్తొచ్చిందండి. ఓకే, ఆల్రెడీ పెట్టుకున్నారా? ఆల్రెడీ పెట్టుకునే ఉన్నాము, మా దగ్గర ఉన్నాయి. సో మీరు కూడా ఒకటి ఓకే తీసుకోండి. రైట్. సో అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్గా మీరు ప్రచారంలో వెళ్తా ఉన్నారు. అవును. సో మీకు ఎలా ఉంది? ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది? ప్రజల యొక్క స్పందన ఎలా ఉందనంటే అందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఒక యువకుడిగా, ఒక చదువుకున్న విద్యార్థిగా నాకు అవకాశం ఇవ్వడం కోసం అందరూ నాకు సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే. అయితే మీకు ఇక్కడ గతంలో ఏ పార్టీ ఉన్నది? ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కదా. సో ప్రస్తుతము ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా మీతో చెప్పుకునేటటువంటి వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రధాన సమస్యలు ఏందన్నా అంటే గ్రామంలో ఓకే, మొదటి సమస్య ఏందన్నా మాకంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు మొత్తానికి మా అందరి కూడా మొదటి సమస్య ఏందన్నా అంటే మేము గతంలో ఒక సర్పంచ్ క్యాండిడేట్కి అందరం కష్టపడి గెలిపిస్తే ఆ క్యాండిడేట్ మాకు నెక్స్ట్ వచ్చే ఏదైతే ఎలక్షన్ ఉంటుందో దాంట్లో నేను పోటీ చేయను, సో మీలో ఎవరికైనా సహకరిస్తాననేటువంటి కాన్సెప్ట్తో మా అందరికీ ఒక ఒప్పందం చేసుకున్నాం. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు తను సర్పంచ్ అయ్యిండు మేము గెలిపించిన తర్వాత. ఓకే. అంటే మేము అందరం కలిసి కష్టపడి తను గెలిచిన తర్వాత సర్పంచ్ అయ్యిండు. సో తను ఏంటంటే ఈరోజు తనకు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఓకే, సో నాకు ఈ యువకులతో పని లేదు, ఓకే, ఇచ్చిన మాట నేను ఇయ్యలేదు, నేను చెప్పలేదని ఒక అబద్ధం అనే ఒక అబద్ధపు మాటలతో తను ఈరోజు ప్రచారంలో తిరగడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మా యువకులందరూ కూడా కళ్ళతో నిండారా చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు మనసారా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు మా అన్నగా మాకు ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి తన మీద చాలా ఆశలతో వెయిట్ చేసిండు. ఓకే. కానీ ఆ రోజు మేము జర్నల్లో గెలిపించినాం ఒక ఎస్సీ క్యాండిడేట్ను. జర్నల్లోనే మేము దాదాపు ఒక 100 మంది యువకులను కష్టపడి గెలిపిస్తే ఆ రోజు జర్నల్లో గెలిపించిన తర్వాత ఈరోజు ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ జర్నల్ వస్తే కూడా ఇక్కడ ఉన్న యువకులకు అవకాశం ఇవ్వకుండా తనే ముందు వచ్చి నిలబడి నేను ఆ మాట అనలేదు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను. ఇది పక్కన పెడతానా, ఒక 3 సంవత్సరాల కాలం నుంచి నేను గ్రామంలో ప్రతి సమస్య పైన నేను కొంత అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. సో దీనికి అంతటి కూడా కారణం ఏంటంటే మనకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అంటే వెల్ ఎడ్యుకేషన్ కావాలనే కాన్సెప్ట్ తోని మొన్న 1 year బ్యాక్ కూడా మనము స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్
వశిష్ట 360 బుక్స్ తీసుకొచ్చి ఎస్. మనం ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ నడపడం జరిగింది. ఒక ఓకే. 2 months నడపడం జరిగింది. ఓకే. అక్కడ నాకు అనిపించినటువంటి పరిస్థితులు, నన్ను ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఏంటంటే, నేను ఇక్కడ నాకు ఎలాంటి అధికారం లేదు, ఓకే. నాకు ఎలాంటి ఐడెంటిఫై లేదు, అంటే Yes. ఒక హోదా లేదు, కాబట్టి అది కొంచెం సక్సెస్ కాలేకపోయింది. ఓకే. ఒక సర్పంచ్గా మనం ఏదైనా వర్క్ చేసినామో అందరూ సహకరిస్తాం. Oh. సో మనము ఇండిపెండెంట్గా చేస్తున్నటువంటి సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడి అది కొంత డిస్టర్బ్ జరిగింది. ఓకే. దానికి తర్వాత నేను మొన్న మళ్ళీ రీసెంట్గా కూడా ఓకే. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మహిళలకు కానీ, యువకులకు కానీ, ఓకే. చిన్న పిల్లలకు కానీ, యువతీ యువకులకు అందరికీ కూడా ఓకే. ఆధార్లో ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. Oh, yes. అంటే ఏదో ఒక సమస్య, ఫోన్ నంబర్ లింక్ కానీ, Oh, చాలా పంపు రాకపోవడం కానీ, ఎస్, నిజం. తర్వాత ఈ అడ్రస్ చేంజెస్ కానీ, Oh. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను చాలా అబ్జర్వ్ చేసిన, చాలామంది ఏం చేశారంటే ఆటో తీసుకొని ఆమన్గల్కి పోవడం, ఆధార్ సెంటర్కి పోవడం, Oh. అక్కడ పని కాకుండా మళ్ళీ ఇంటికి రావడం, ఓకే. అట్లా 3 days 4 days పట్టడం వల్ల వాళ్ళకి ఖర్చు ఎక్కువ, Oh. టైము వేస్ట్. ఎస్. సో దీన్ని మనం ఏ విధంగా మన ద్వారా మనం ఏం హెల్ప్ చేయగలుగుతామని చెప్పేసి, నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లో, నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో, ఓకే. సో నాకున్నటువంటి అధికారుల సహకారంతో ఒక ఆధార్ సెంటర్ని తీసుకొచ్చి ఓకే. గ్రామంలోనే ఏర్పాటు చేసి, ఓకే. సో దాదాపుగా ఇప్పటికీ ఒక 200 ఆధార్ సవరణలు, ఓకే. ఒక 200 మందికి మనము ఆధార్ సవరణ సేవ అందించడం జరిగింది. ఫ్రీగానేనా? ఫ్రీగానే దాన్ని మనం Okay. అందించడం జరిగింది Okay. మా గ్రామ ప్రజల కోసం. ఎస్. ఓకే. అయితే చేస్తూ ఉన్నారు. అయితే మెయిన్గా మీ గ్రామంలో చూస్తే మేజర్గా ఉన్నటువంటి సమస్య ఏంటి? మా గ్రామంలోన మేజర్గా ఉన్నటువంటి సమస్య అంటే, ఒకటి ఇళ్ళ మధ్యలో ట్రాన్స్ఫారం ఉంది. ఓకే. సో ఇల్లు అంటే గ్రామం అనేది చిన్నగా ఉన్నప్పుడు ఓకే. ఆ ట్రాన్స్ఫారం బయటికే ఉండే, ఊరు బయటికే ఉండే వాస్తవానికి. ఓకే. కానీ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి, జనాభా పెరిగింది కాబట్టి నివాసం కూడా పెరుగుతుంది, Oh. గృహ నివాసాలు కూడా పెరుగుతాయి. ఎస్. దాంట్లో భాగంగా మన ఇల్లు పెరగడం జరిగింది. ఎస్. అప్పుడు ఆ ట్రాన్స్ఫారం అనేది ఇళ్ళ మధ్యలోకి వచ్చింది. ఓకే. సో అది వర్షాకాలం వచ్చినప్పుడు దాని అర్తు రావడం కానీ, Ah. సో పైన ఏదైనా సర్క్యూట్ కావడం కానీ, ఇట్లాంటివి జరుగుతాయనే భయాందోళన అక్కడ దాదాపు నివసిస్తున్నటువంటి ఒక 20 కుటుంబాలలో ఓకే. ఆ భయాందోళన ఉంటుంది వర్షాకాలం వస్తే. ఎస్, నిజం. సో వాళ్ళ ఇంటి పక్కన ఒక పోల్ ఉంటుంది. ఓకే. సో దాన్ని టచ్ చేస్తే ఏమవుతుందో, ఆల్రెడీ ఒక గర్భిణీ స్త్రీకి షాట్ కొట్టడం కూడా జరిగింది. అంతే. ఆమె కొంత డిస్టర్బ్ అయింది. ఓకే. సో అందుకని చెప్పి ప్రధాన సమస్య ఏదైతుందో గ్రామంలో అంటే, ఆ ట్రాన్స్ఫారాన్ని షిఫ్ట్ చేయించడం, ఇళ్ల మధ్యలో నుంచి షిఫ్ట్ చేయించి సో ఊరు బయట పెట్టించడం అనేది ప్రధాన సమస్య. ఓకే. సో అది నేను చేస్తాను కూడా మాట ఇచ్చినాను. Okay. మాకు ఒక మేనిఫెస్టో ఉంది. ఓకే. నేను కనుక ఈ గ్రామానికి సర్పంచ్ని అయితే ఓకే. కొంత మేనిఫెస్టోతో నేను రావడం జరిగింది. ఓకే. అయితే ఉత్తమ మాటలు కాకుండా చాలా మంది అన్న ఈరోజు ఓటు కోసం ఏదైనా కావచ్చు, Oh. ఓటు కోసం ఏమైనా చెప్పారు. చెప్తారు, ఖచ్చితంగా చెప్తా ఉంటారు. సో అట్లాంటిది మన దగ్గర లేకుండా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఓకే. ఒక 50 రూపాయల బాండ్ పేపర్ మీద ఓకే. నేను ఏమైతే వర్క్స్ ఇస్తానో, అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా, Ah. ఇందులో ఒకే ఒక వర్క్ ప్రభుత్వంతో ఉంటుంది. నాకు ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేయడం అనేది, మాకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఓకే. మాకు నమ్మకం, మా ఎమ్మెల్యే గారు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారంతో ఓకే. సో దాన్ని మేము షిఫ్ట్ చేపిస్తాము. ఓకే. మా ఎంపీ గారు డాక్టర్ మల్లు రవి గారి సహకారంతో ఒక యొక్క ట్రాన్స్ఫర్ని మేము షిఫ్ట్ చేపిస్తామనే నమ్మకంతో దాన్ని 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాసడం జరిగింది. ఇన్ కేస్ ప్రభుత్వం నుంచి కూడా పని కాకపోతే, నేను నా సొంత డబ్బులు పెట్టుకొని, నా సొంత ఖర్చు పెట్టుకొని ఆ ట్రాన్స్ఫర్ని తీయించడం కోసం నేను కంకణం కట్టుకున్నా. ఇది ఉత్తమాట కాదు. ఓకే. ఓకే. అయితే బాగుంది. ముఖ్యంగా ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీ గ్రామంలో అసలు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? 753 మంది ఉన్నారు. 753 మంది. సో దాంట్లో ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే మీకు ఇక్కడ ఎంతమంది వార్డ్ మెంబర్లు నిలబెట్టారు? మనము ఫుల్ ప్లేడ్స్గా మనకి ఇక్కడ 8 వార్డులు ఉన్నాయి. ఓకే. 8 వార్డులలో మన 8 మంది మనుషులు ఉన్నారు, ఓకే. వార్డ్ మెంబర్స్. ఓకే. కానీ అందులో కూడా అన్న మీకు చాలా మంది అవసరం కోసం సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇరికిస్తారు. ఓకే. పాపం వాళ్ళకు రాజకీయాలు తెలియదు. మేము పెట్టుకున్న వార్డ్ మెంబర్లు అందరూ కూడా ఓకే. సమాజంలో సేవ చేసేటటువంటి దృక్పథం ఉన్నవాళ్ళు, ఓకే. సమాజంలో తిరిగే వాళ్ళు, ఓకే. సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే ఈరోజు ఓకే. వార్డ్ మెంబర్లు తీసుకోవడం జరిగింది. మేము తీసుకున్నటువంటి వార్డ్ మెంబర్లలో ఓకే. ఒక అమ్మాయి డిగ్రీ 2nd year చదువుతాం, ఈ మానస. ఓకే. తనను 7th వార్డులో మేము తీసుకోవడం జరిగింది. ఓకే. అక్కడ SC ఉమెన్ రిజర్వేషన్. ఓకే. సో ఇట్లా ఈ విధంగా చదువుకున్న విద్యార్థుల్ని కానీ, 1st వార్డులో ఒక ఆమె, ఓకే. చింతలపల్లి గ్రామం
మహిళా సంఘం అధ్యక్షురాలు. ఓకే. సో మేము ఆమెను అక్కడ వార్డు మెంబర్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఇంకొక రెండో వార్డుకి వచ్చేసి ఓకే. షాంపూరి భగవాన్ రెడ్డి. ఓకే. సో తను గతంలో ఇదే చింతలపల్లి గ్రామంలో 2018లో సో తక్కువ అంటే దాదాపు ఒక 7-8 ఓట్లతో తను సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. ఓకే. సో తనకి రిజర్వేషన్ రాలేదు కాబట్టి జనరల్ వస్తే తను ఉంటుండే. ఓకే. సో అట్లా కాకుండా ఎస్సీ వచ్చింది కాబట్టి తనను మేము మళ్ళీ గ్రామానికి సేవ చేయడం కోసం మాకు ఈ వ్యక్తి కావాలనే సంకల్పం. ఓకే. అంటే తను దాదాపు 20 years అబోవ్ అయింది ఓకే. ఈ గ్రామంలో తను సర్వీస్ చేయడం కాబట్టి. ఓకే. గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ కూడా తను డిప్యూటీ సర్పంచ్ ఉన్నారు. సో తనని మేము సెకండ్ వార్డు తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఓకే. అయితే ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ జనాలు ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీకి జనాలు ఎందుకు ఓటేయాలన్నా అంటే గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే, గత ప్రభుత్వం మాకు అనుకూలంగా లేదు, మా సమస్యలకు అనుకూలంగా లేదనేటువంటి కాన్సెప్ట్తోనే ఓకే. రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు. ఎస్. సో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎస్. ఎవరైనా సరేనా ఏ గ్రామం డెవలప్ కావాలన్నా, ఈ రాష్ట్రంలో ఏం జరగాలన్నా ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనం చింతలపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఓకే మనం కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఈరోజు అభివృద్ధి చేసుకోవడం కోసం అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ దాంట్లో ఇక్కడ 20 ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. ఓకే. సో 20 ఇల్లు ఇవ్వడం జరిగింది. సో అందులో కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది వదిలేసుకున్నారు, అది వేరే విషయం. ఓకే. మీకు మాత్రం 20 మంది ఇళ్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ 20 కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా కూడా స్పెషల్ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. దాంతోపాటు 10 సంవత్సరాల తర్వాత కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. నిజం. సో రకరకాల పథకాలు తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ జరగబోయేటటువంటి మనం సర్పంచ్గా గెలిస్తే కనుక, ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తే కనుక, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు శ్రీ కృష్ణరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ. మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా మా గ్రామ ప్రజలకు తెలియజేస్తాము. ఓకే అన్న, మీ ఆలోచన బాగుంది. వాస్తవానికి జనాలు కూడా అదే విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మీరు ఒకవేళ మీకు అవకాశం వచ్చింది, మీరు ఒకవేళ గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండొచ్చు అన్న? ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ చేసేటువంటి అభివృద్ధి అనేది మొత్తం కూడా టోటల్గా కూడా ప్రభుత్వం మీద ఆధారపడదు. ఒక సర్పంచ్గా ఎవరు కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టో సొంత ప్రాపర్టీలు అమ్మి గ్రామ పంచాయతీలో కానీ పెట్టడం అనేది ఏముంటుంది. ఓకే. చిన్న చిన్న అవసరాలకు ఏదైనా ఉంటే పెడతారు. ఓకే. కానీ మేము పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నాం. తర్వాత మా చింతలపల్లి గ్రామంలో మేము బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అలవేస్లో ఉన్నాం కాబట్టి ఓకే ఎవరితోనైనా పని వాళ్ళు. ఓకే. సో ఇటు బీజేపీ వాళ్ళు బీజేపీ పార్టీ ప్రభుత్వం నుంచి తీసుకొస్తారు. ఓకే. సో మేము కాంగ్రెస్ వాళ్ళం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకొస్తాం. Yes. మేము అండర్స్టాండింగ్ అనేది గ్రామ అభివృద్ధి కోసమే మా పార్టీలు రెండు కూడా అండర్స్టాండింగ్ అవడం జరిగింది. ఓకే. ఎవరితోనయ్యే పని వాళ్ళు చేయడానికి, మేము గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మేము ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఓకే. ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి ప్రభుత్వాలను వినియోగించుకొని Yes. మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. Okay. దానిలో భాగంగా నేను సొంతంగా ఏం చేస్తాను, సో నాతో నయ్యే పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవరైతే గ్రామంలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం డైలీ 2 hours ఒక ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. ఒక టీచర్ని పెట్టించి వాళ్ళకు గైడ్లైన్స్ ఇప్పిస్తాం. ఓకే. సో రెండోది నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో మా అవ్వలు కానీ తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైనా అనారోగ్యానికి గురైతే వాళ్ళు ఇక్కడ నుంచి మా ఆమన్గల్ మండల్ టౌన్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని మళ్ళీ ఇంటికాడ దింపే వరకు మేము ఒక మినీ అంబులెన్స్ని ఏర్పాటు చేస్తామన్న గ్రామ ప్రజల కోసం. వెరీ నైస్. సో ఎమర్జెన్సీ. ఓకే. సో ఎమర్జెన్సీలో అర్ధరాత్రి ఏం జరిగినా కానీ సో మనం ప్రభుత్వాలకు చేస్తాం, కానీ అది వచ్చేవారు కూడా 10 నిమిషాలు పడుతుంది. అదే మన గ్రామంలో ఉంటే కనుక 2 నిమిషాల్లో మన ఇంటి ముందర ఉంటాం. ఓకే. ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే పింఛన్లు ఇస్తుంటారు. పింఛన్లు ఇచ్చేటప్పుడు ఇంటికి పర్సన్ రాడు, ఇక్కడ వస్తే సిగ్నల్ రాదు, ఆయనకు ఉన్న దగ్గరనే సిగ్నల్ వస్తుంది. ఈ మనిషి మంచానికి ఉంటుంది, మంచానికి పడినటువంటి ఒక ముసలా ఉంటుంది, ఆమె అక్కడికి వెళ్ళలేదు. ఈ సమస్య జరుగుతాం. సో సిగ్నల్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఏదైతే సర్వర్ ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు పింఛన్ కూడా ఈ వెహికల్లో వెళ్ళి పింఛన్ తీసుకునేటటువంటి ఏర్పాటు మేము చేస్తామన్నా. ఓకే, చాలా మంచి ఆలోచన ఇది.
ఇంకా మా గ్రామంలో ఉన్న నేను చేసే సొంతంగా ఏం చేస్తానంటే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఓకే ఒక 10,000 రూపాయలు పెళ్లికానికి ఇవ్వాలనుకుంటున్నా. ఓకే మీరు మీ సొంత మా సొంతంగా ఓకే ఒక బాలంత కిట్టు ఆ, ఒక 5,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నా. ఓకే సో ఇన్ కేస్ ఏదన్నా అకాల మరణం జరిగినప్పుడు, అది ఏదన్నా చెడు కార్యక్రమం ఉన్నప్పుడు వారికి ఒక 5,000 రూపాయల సహకారం చేయాలనుకుంటున్నా. ఓకే ఇంకా కూడా మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్‌ల, మనకు ఉన్నటువంటి పరిచయాలల్ల ఓకే విద్యార్థులకు కాలేజ్ సీట్లు ఇప్పియడం గానీ, స్కూల్ అడ్మిషన్‌లు ఇప్పియడం గానీ, కాలేజ్ అడ్మిషన్‌లు ఇప్పియడం గానీ, ఓకే దానికి నేను సహకారం చేస్తా. ఓకే. అదే విధంగా న్యాక్ అకాడమీ ఉంది, మీకు ఐడియా ఉంది. ఎస్ ఎస్ న్యాక్ అకాడమీ హైటెక్‌లో ఉంటుంది. ఓకే సో ఇట్లాంటి అకాడమీలలో Yeah. యువతీ యువకులకు ఉపాధి కల్పన కోసం నేను కృషి చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓకే ఇంకా కూడా ఏ సమస్యనన్నా ఇదే కాదు, గ్రామాలలో పెద్ద పెద్ద సమస్యలు అంటే మీకు ఎంఆర్ఓ సమస్య కానీ, ఓకే సో కలెక్టర్ దగ్గరికి పోయేటువంటి ఇష్యూస్ కానీ, ఎస్ లేదు ఎంపీడీఓ దగ్గరికి పోయే ఇష్యూస్ కానీ, గెట్టు పంచాయతీలు కానీ, ఇవే ఉంటాయి ఇంక గ్రామాలలో. జనరల్గా ఏముంటుంది అంటే ఇంకోటి కొన్ని ఆలోచిస్తే ఒక ఒక 15 నిమిషాల్లో అయిపోయేటటువంటి ఒక పంచాయతీని ఆ, రోజుల తరబడి జరిపేటటువంటి పెద్ద మనుషులు ఉంటారు వాస్తవానికి. సో అవును. అలాంటి వాటిపైన మీ అభిప్రాయం చెప్తారా కొంచెం? అన్న ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయేటటువంటి ఒక చిన్న సమస్యను కూడా Yes, ఇక్కడ రాజకీయంగా కొంతమంది ఈ వ్యక్తిని నా వైపు గుంజుకోవాలని చెప్పేసి yes. దాన్ని ఒకటికి 2 చేసి అవును. ఆ పంచాయతీని పెద్ద చేసి సొంత అన్నదమ్ములకి పంచాయతీలు పెట్టి, Yes, నిజంగా. లేదా సొంత ఇంటిలకే పంచాయతీలు పెట్టి Yes. వాళ్ళని ఖరాబ్ చేస్తే సగం మంది నా ఎమ్మడి ఉంటారనే అవును. ఈ చెడు ఆలోచనతోని కొన్ని ముందరికి వెళ్తా ఉంటాయి. అవును, నిజంగా కొన్ని ప్రధాన సమస్యలు కూడా కొంత లాంగ్ అవుతాయి. వాస్తవానికి కొన్ని సమస్యలు లాంగే అవుతుంది, అయితే లాంగ్ గానే సాల్వ్ అవుతాయి. కొన్ని ఏమో ఈ పెద్ద మనుషులు ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళు కూడా క్రియేట్ వాళ్ళ చేసి వాళ్ళ వైపు స్వార్థం. తిప్పుకుంటారు, వాళ్ళ వాళ్ళ స్వార్థాల స్వార్థం కోసం. కోసం వాళ్ళు చేస్తూనే ఉంటారు వాస్తవం. ఇంకొకటి వాస్తవాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉంటారో, సరే దేవుడు సహకరించి గ్రామ ప్రజలు సహకరించి నాకు అవకాశం ఇస్తేనేమో ఓకే, ఓకే నేను మీకు సేవ చేయడం కోసం సిద్ధంగా ఉన్నా. ఓకే ఏ సర్పంచ్ అయినా కానీ మన పైన ఉన్నటువంటి ఆఫీసర్లతో, ఎస్ మన పైన ఉన్నటువంటి అధికారులతోని, ఓకే ఎమ్మెల్యే గారితో ఓకే మంచి ప్రేమతో నుండి గౌరవంగా ఉంటే గ్రామ అభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తారు. ఓకే ఎస్ నిజంగా. సో ఎందుకంటే మనం వాళ్ళని చేసుకోవడం. No. నాకున్నటువంటి మీరు ఇంతకు ముందుకు అడిగిండ్రు, అన్న మీకు గొడవలు జరిగితే ఏం చేస్తారు, No. ఏదైనా ఇష్యూలు జరిగితే ఏం చేస్తారు అన్న. నేను బాలింగంపల్లి అంబేద్కర్ లా కాలేజీలో నేను ఎల్ఎల్బి Okay. కంప్లీట్ చేశాను. ఓకే సో నాకు కొంత వకాలత్ తెలుసు, ఓకే నాకున్నటువంటి గైడ్లైన్స్ ఉంటుంది. సో నాకు కొంత నాలెడ్జ్ ఉంది. నాకు లేనటువంటి సమయంలో మా సీనియర్స్తో అడ్వైస్ తీసుకొని ఓకే వీళ్ళకి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు కోర్టుకు పోయినా, రేపు పోలీస్ స్టేషన్కి పోయినా, మీరు ఇంకా కొట్టుక సచ్చినా అంతే జరిగే పరిష్కారం ఏముందనేది డైరెక్ట్ నా నా ద్వారా మ్యాక్సిమం నా ద్వారా ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇది తెలియక మనోళ్ళు ఏం చేస్తారంటే ఏ విషయమైనా కానీ నేనే గెలుస్తాను పైకి వెళ్ళిపోతారు. నిజంగా. అదేదో నేను ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఓకే చాలా బాగుందండి ఇది వాస్తవానికి. అయితే బ్రదర్ మీరు స్టార్టింగ్లో ఒక ఒక మాట అన్నారు మీరు వాస్తవానికి. అంటే గతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఒకవేళ ఇప్పుడు కనుక గెలిస్తే నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో నేను నించోను అనేటటువంటి ఒక మాట మాట్లాడి, సో ఇప్పుడు మీకు అదే అవకాశం వచ్చింది, అన్న ఒకవేళ అదే అవకాశం వచ్చింది, మీరు నెక్స్ట్ టైం ఏమైనా ఉండడానికి అవకాశం ఉంటుందా, వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అట్లాంటిది ఏం లేదన్నా, మేము చాలా క్లియర్గా ఉన్నాము. ఓకే స్పష్టంగా మేము మా మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ అంశాన్ని ఇది పెట్టడం జరిగింది. ఓకే మేము 12 అంశాలతోటి ఇక్కడికి వస్తే ఓకే మొదటి అంశం ఇదే అన్న, మీరు అడిగిన క్వశ్చన్. ఎస్ ఎస్ ఈ క్వశ్చన్ సమాధానం ఏందన్న మాదంటే, ఒక్కసారి నాకు సర్పంచ్ అవకాశం ఇస్తే, ఓకే ఈ గ్రామ సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే, ఓకే నెక్స్ట్ 2030 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓకే 30, 31, 32 ఎప్పుడైనా రాని, ఓకే అక్కడ నేను కానీ నా భార్య కానీ ఓకే ఈ గ్రామంలో వార్డ్ మెంబర్కి కానీ సర్పంచ్కి కానీ మేము పోటీ చెయ్యం. ఓకే సో మండల స్థాయి అనేది వేరే విషయం, అది ఓకే డన్. అక్కడ అవకాశం ఉంటే పోతాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులని ఓకే మేము డిస్టర్బ్ చేయకుండా, ఓకే వాళ్ళు ఎవరు ఓకే సమర్థులు ఉన్నా ఓకే వారికి మేము సహకరించి వాళ్ళు వెన్నుదండగా ఉండి వాళ్ళని కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్గా అవ్వడం కోసం నేను ప్రోత్సహిస్తాను. ఓకే చాలా మంచి డిసిజన్ అండి ఇది. అంటే ఇది ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒకసారి అవకాశం వచ్చింది, ఇంకొకరికి అవకాశం ఇద్దాం అనేటటువంటి ఆలోచన ఇది చాలా మంచి ఆలోచన. బ్రదర్ ఇవేనా, ఇంకా ఏమైనా మీ నుంచి ఇంకేమైనా డెవలప్మెంట్, మీ గ్రామం అభివృద్ధి కోసం ఏమైనా డెవలప్మెంట్ ఆలోచించవచ్చా? అన్న ఆలోచించచ్చు అంటే మాకు ఐడియాస్ ఉన్నాయన్న, మేనిఫెస్టోలో కూడా ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఓకే సో ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు అంబులెన్స్ అనేది, మినీ అంబులెన్స్ అనేది మదర్ తెరిసా గారి పేరు మీద మేము తీసుకోవడం జరిగింది. ఓకే. ట్యూషన్ పాయింట్ అనేది ఉమేష్ చంద్ర గారి పేరు మీద తీసుకోవడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, ఓకే. సో దాన్ని లైబ్రరీగా తీసుకోవడం జరిగింది. ఎస్. భగత్ సింగ్ గారి పేరు మీద ఓకే. ఒక ఫిట్నెస్ పార్క్ తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో కూడా ఓకే. మా గ్రామంలో ఇప్పుడు సీసీ కెమెరాలు ఇంతకుముందుకు ఉండే, ఓకే. అవి ఏమైందో డిస్టర్బ్ అయిపోయినాయి. అసలు సీసీ కెమెరాలు లేవు ఊర్లో. ఓకే. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఓకే. 100% గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టి గ్రామం పైన మొత్తమే ఒక నిఘా ఉంచి ఓకే. గ్రామంలో ప్రతిరోజు ఓకే. ఏదైనా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సీసీ కెమెరాల ద్వారా ఓకే. ఎవరికైనా కొత్త వ్యక్తులు ఇక్కడ తిరిగి ఏదైనా భయాందోళనకు గురి చేస్తే ఆ సీసీ కెమెరాల ద్వారా మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి గ్రామాన్ని మొత్తం కూడా ఒక నిఘా మీద ఉంచడం అనేది నా యొక్క ప్రధాన ఎజెండా అన్న. ఓకే. చాలా మంచి. సో ఇదే విధంగా కొంత మనం పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా ఓకే. సో పెట్రోలింగ్ కూడా చేయించేటటువంటి పరిస్థితి ఓకే. క్రియేట్ చేసి గ్రామ రక్షణ కోసం మనం కృషి చేస్తామని మనం తెలియజేస్తాం. ఓకే బ్రదర్, యాక్చువల్ ఇప్పుడు ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలి? మనం ఫైనల్గా గ్రామ ప్రజలను కోరుకునేది ఒక్కటే అన్న. ఓకే. నాకు ఒకే ఒక అవకాశం, నేను నెక్స్ట్ అవకాశాలు మీకు ఇస్తా. నాకు ఒకే ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నన్ను సర్పంచ్గా కనుక గెలిపిస్తే ఓకే, అనునిత్యం మీతో ఉండి మీకు తోడుగా ఉండి ప్రతి సమస్యలో మీతో ఉండి మీకు సహకరించి గ్రామ అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి గ్రామ ప్రజలకు, మా చింతలపల్లి గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అంటే మీ యొక్క ఆలోచన విధానాలని మీ గ్రామ ప్రజలు అర్థం చేసుకొని మీకు ఓటేసి గెలిపిస్తారని మా యొక్క తెలంగాణ శబ్దం ఛానల్ ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. రైట్.